నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. బేసిక్గా మనం మూవీస్ చూసుకుంటే అసలు ఈ మధ్య కాలంలో ఎలాంటి మూవీస్ వస్తున్నాయి, మనం రిలీజ్ అయిన సాంగ్స్ కూడా చూసుకోవచ్చు. అసభ్యకరమైన సాంగ్స్, అసభ్యకరమైన ఆ స్టెప్పులు, డ్యాన్స్ వీడియోలతో కూడా ఈ మధ్యకాలంలో మూవీలు తీస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన కోర్టు మూవీ ఏదైతే ఉందో చాలా బాగుంది. అంటే జనాలకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే మూవీగా అనిపిస్తుందని చాలామంది నెటిజన్స్ కానీ, చాలామంది అనలిస్టులు కానీ దీని గురించి, మూవీ గురించి మాట్లాడుతున్నారు. సో ఈ మూవీ గురించి, అసలు మూవీ ఏంటి, అసలు ఈ మూవీ ఎలా ఉంది, మా ప్రజలకు ఏం చెప్తుంది, జనాలకు దీని ద్వారా ఎంత మంచి జరుగుతుంది అనే విషయాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అసలు ఈ కోర్టు మూవీ ఎలా ఉంది, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి మేడం? కోర్ట్ మూవీ చూస్తే అంటే ఇప్పుడున్న టీనేజర్స్ కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కోర్ట్ మూవీ చూస్తే చాలా ఇంప్రెస్ అయిపోతారు. వర్త్ వాచింగ్ మూవీ. ఎందుకంటే కూడా చాలామందికి చట్టం గురించి చెప్పితే అర్థం కాదు, కానీ చట్టాన్ని చూపిస్తే, ఒక సినిమా రూపంలో చూపిస్తే మాత్రం చాలా బాగా రీచ్ అవుతుంది అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ మూవీ ఏంటంటే, ఈ మూవీ మొత్తం కూడా పాక్సో యాక్ట్ చుట్టూ తిరుగుతుంది. పాక్సో యాక్ట్ ఏంటంటే ప్రతిదీ ఏంటంటే ఐపీసీ కిందకి వెళ్ళిపోయేది. ఐపీసీ అంటే ఏంటి, ఇప్పుడు 376 రేప్ కేసెస్ ఇవన్నీ వచ్చాయి. కానీ పిల్లల కోసం స్పెషల్గా ఏ యాక్ట్ ఉండేది కాదు. బట్ పిల్లల మీద పెరుగుతున్న అత్యాచారాల వల్ల గ్రాడ్యువల్లీ గవర్నమెంట్ అనేది ఒక రియలైజ్ అయింది, పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అండ్ వీటికి సంబంధించి చాలా అంటే చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇస్తేనే ఈ అఫెన్సెస్ అనేవి ఆగుతాయి అని చెప్పేసి 2012లో ఈ పాక్సో యాక్ట్ అనేది వచ్చింది. ఈ కంప్లీట్లీ మెంట్ ఫర్ చిల్డ్రన్, ఓన్లీ పిల్లల కోసమే ఎక్స్క్లూజివ్గా పెట్టిన యాక్ట్. దీంట్లో పిల్లల మీద అంటే క్లియర్గా యాక్ట్ అనేది చెప్తుంది ఎలాంటి అఫెన్సెస్ ఈ యాక్ట్లకు వస్తాయి, ఏ యాక్ట్కి ఎలాంటి పనిష్మెంట్, అండ్ ప్రతి పనిష్మెంట్ కూడా నాన్ బెయిలబుల్. వెరీ 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 స్ట్రిక్ట్గా అంటే ఇంత కూడా కొంచెం కూడా ఒక లూప్ హోల్ లేకుండా తయారు చేయబడ్డ యాక్ట్ ఇది. పిల్లల మీద అయ్యే హరాస్మెంట్ ఏదైతే ఉందో దానికోసం అంటే 6 years పిల్లల మీద 40 years ఒక అడల్ట్ ఒకవేళ హరాస్మెంట్ చేస్తే ఇలాంటి వాటి కోసము చిల్డ్రన్ కోసం స్పెషల్ రైట్స్ కోసం తీసుకొచ్చిన యాక్ట్. బట్ అది మిస్యూజ్ అనేది ఎట్లా చేసిన అనేది కోర్ట్ మూవీలో చాలా అంటే చాలా బాగా చూపించారు. ఏంటంటే ఒక లవ్ అఫేర్ అంటే ఒక ప్రేమ వ్యవహారంని ఒక పెద్దలు అంటే బాగా డబ్బులున్న పెద్దలు, ఆ అమ్మాయి సైడ్ ఉన్న పెద్దలు ఒక పాక్సో కేస్ లాగా ఎట్లా మలిచారనేది చాలా బాగా చూపించారు. అండ్ మూవీ మొత్తం కూడా సెక్షన్ 354 ABCD క్లాజెస్ అండ్ 376 ఆఫ్ ఐపీసీ, 509 ఆఫ్ ఐపీసీ చుట్టే తిరుగుతుంది. అంటే అసలు ఆ సెక్షన్స్ ఏంటి అంటే అన్నీ కూడా మోడెస్టీ ఆఫ్ ఉమెన్, ఒక ఆడపిల్లని ఇన్సల్ట్ చేసే విధంగా కనుక ఉంటే కూడా ఈ సెక్షన్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. 354 ABCD, 509 అండ్ 376 వచ్చేది రేప్. సో అసలు ఒక ప్రేమ వ్యవహారంని రేప్ లాగా మలిచి కేస్ని పెద్దగా చేసి కేస్ని ఎలా అనేది తీసుకెళ్ళి ఆల్మోస్ట్ గెలిచే స్టేజ్కి వచ్చిన తర్వాత యాక్టర్ ప్రియదర్శన్ ఒక లాయర్ లాగా చాలా బాగా చేశాడు. అండ్ అది ప్రొసీడింగ్స్ అనేది ఎలా జరుగుతుంది, ఎవిడెన్స్ అనేది ఎట్లా తీసుకొస్తారు అనేది చాలా బాగా చూపించారు. అండ్ లాస్ట్ చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఆ అమ్మాయి అంటే ఒక మేజర్ కావడానికి ఓన్లీ 20 రోజులే మిగిలి ఉంటుంది. ఒకవేళ 20 రోజుల తర్వాత కనుక ఇది అయ్యి ఉంటే, ఈ కేసు ఫైల్ చేసి ఉంటే అది పాక్సో యాక్ట్ అయ్యేది కాదు. కానీ 20 రోజుల కంటే ముందే అయింది కాబట్టి పాక్సో యాక్ట్ అయింది. అంటే టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా టీనేజ్ ఏజ్లో ఉన్నప్పుడు అంటే దగ్గర అవుతే దానికి అంటే కాన్సిక్వెన్సెస్ అనేది ఎట్లుంటుంది, ఆ తర్వాత ఎలాంటి కేసెస్కి దారి తీస్తుంది అనేది ఈ కోర్ట్ అనే మూవీ చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండ్ చాలా బాగా చూపించారు. సో అంటే ఈ మూవీ వాస్తవికతకు ఎంత దగ్గరగా ఉంది, అంటే ఉన్నది ఉన్నట్టు చూపించారా, లేకపోతే ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయంటారా మేడం? మూవీ అయితే ఆల్మోస్ట్ రియాలిటీకి దగ్గరలో చూపించారు, కానీ చాలా రేర్ కేసెస్. ఎందుకంటే పాక్సో యాక్ట్ మెయిన్గా వచ్చింది అయితే చిల్డ్రన్ని కాపాడడానికి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ కోసం. బట్ దీని అంటే చాలామంది డబ్బున్న వాళ్ళు దాని వాళ్ళకి ఎట్లా మిస్యూజ్ చేసుకుంటున్నారో చూపించినారు. ఓకే, అవి జరుగుతున్నాయి, నేను జరగదని అస్సలు అనను, జరుగుతున్నాయి, కానీ చాలా రేర్ కేసెస్లో అవుతాయి. ఈ మూవీ బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోయే చాలా సీన్స్ ఉంటాయి. అసలు మనకి మైండ్ కూడా అందని చాలా సన్నివేశాలు ఉంటాయి. ఏంటి ఇట్లా కూడా చేయవచ్చా, కోర్టులో ఇట్లా కూడా జరుగుతుందా, ఇది ఇంత చిన్నదాని కూడా ఇంత పెద్ద కేసు అవుతుందా, జస్ట్ షోల్డర్ మీద చేస్తే ఒక పాక్సో యాక్ట్ అవుతుందా అనేది చాలామంది తెలీదు. బట్ పాక్సో యాక్ట్ ఏంటంటే వచ్చి ఇట్లా భుజం మీద చెయ్యేసినా కూడా, అంటే ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో వచ్చి చెయ్యి వేసినా కూడా పాక్సో యాక్ట్ కింద అది కేసు అవుతుంది. అండ్ దానికి నాన్ బెయిలబుల్ కేసు, దీనికి కనీసం బెయిల్ కూడా దొరకదు. ఎందుకంటే చిల్డ్రన్కి అగేన్స్ట్గా ఈ అఫెన్సెస్ కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఫార్మాట్ చేసేసారు. ఈ యాక్ట్ అనేది చాలా
చిల్డ్రన్కి అగెయిన్స్ట్గా అయ్యే అఫెన్సెస్ కాబట్టి ఈ యాక్ట్ అనేది చాలా స్ట్రిక్ట్గా తయారు చేయబడింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవ్వరు కూడా దీని నుంచి తప్పించుకోవద్దు అని చెప్పేసి. అంటే ఈ పోక్సో యాక్ట్ అనేది ట్రోలింగ్స్ అంటే ఈ మైనర్గా అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రోల్ చేసినా అసభ్యకరంగా మాట్లాడినా కూడా ఇది వర్తిస్తుందా? అవును, పిల్లలకి ఇప్పుడు అంటే గతంలో మనం చూసుకుంటే ఈ మై నేమ్ ఇస్ మేఘన అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన కొంతమంది అమ్మాయిల్ని దారుణంగా ట్రోల్ చేశారు, ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు కొంతమంది అనలిస్టులు, కొంతమంది నెటిజన్స్ ఏం చెప్తున్నారంటే వీళ్ళ మీద కూడా ఈ పోక్సో యాక్ట్ మనము పెట్టే అవకాశాలు ఉన్నాయి, పెట్టొచ్చు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మెయిన్గా పాక్సో యాక్ట్ అనేది అండర్ 18 ఉన్న చిల్డ్రన్ కోసమే. అది అమ్మాయిలైనా సరే, అది అబ్బాయిలైనా సరే. సో ఒక అమ్మాయికి ఇన్సల్టింగ్ విధంగా ట్రోలింగ్ చేస్తే మాత్రం అది కూడా దాని కూడా పాక్సో యాక్ట్ అనేది కవర్ అవుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక స్కూల్లో చదువుకున్న అమ్మాయి వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి వేసుకున్న బట్టల మీదనో లేదా ఆ అమ్మాయి తయారైన విధానం మీదనో ఏదో విధంగా పక్కకుండే అబ్బాయిలు ఎవరైనా ఇన్సల్ట్ చేసే విధంగా కనుక, అంటే ఏదైనా కొంచెం వాయిలేట్ చేసే విధంగా కనుక మాటలు వదిలినా కూడా అది పాక్సో యాక్ట్ కిందకి వస్తుంది. అంటే అమ్మాయిలకి కోసం, అబ్బాయిల కోసం ఎవరైతే అండర్ ఏజ్ అంటే 18 కింద ఉంటే, అంటే మైనర్స్ అయి ఉంటే ఈ పాక్సో యాక్ట్ అనేది అన్నిటికీ అప్లై అవుతుంది. ఓకే, అంటే ఈ పాక్సో యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా అమాయకమైన అబ్బాయిలు, అంటే డబ్బులు లేని వాళ్ళు, మధ్యతరగతి అబ్బాయిలు కూడా చాలా రకంగా మోసపోతున్నారని కూడా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే అదే సినిమాలో కొంచెం చూపించారు, బయట ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూసుంటాము. ఈ పాక్సో యాక్ట్ని యూజ్ చేసుకొని చాలామంది అమాయకమైన అబ్బాయిలని బలి చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఫేక్ కేసెస్ పెట్టడం, అసలు ఏం జరగముందుకే ఫేక్ కేసు పెట్టడం, ఏం జరగముందుకే లేకపోతే డబ్బులున్న అబ్బాయిలని ఇందులోకి దింపి ఈ యాక్ట్ కింద, అంటే మెయిన్ కేసెస్ ఏమొస్తాయి తెలుసా, పిల్లల మీద కనుక ఇట్లాంటిది ఏదైనా అఫెన్స్ అయింది, చేసిన వాళ్ళు ఒకవేళ రిచ్ పర్సన్స్ అవుతారు అంటే మాత్రం వాళ్ళకి బెయిల్ కూడా కనీసం దొరకదు. సో ఇది యూజ్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి చాలా తక్కువ పర్సంటేజ్. ఎక్కువ అంటే పాక్సో యాక్ట్ వచ్చిందంటే, పాక్సో యాక్ట్ అఫెన్స్ వచ్చింది అంటే ఇన్వెస్టిగేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. ఏదో సింపుల్గా జరగదు, నార్మల్ కేసెస్ అయినట్టు కాదు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. ఎందుకంటే పిల్లలకు సంబంధించింది. పిల్లలు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేరు, పిల్లలు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వలేరు, పిల్లలు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేరు. ఏం చేసినా కూడా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గార్డియన్సే ఇవ్వాలి. సో చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తారు. ఈవెన్ పోలీస్ వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు కూడా పిల్లలని మైండ్ దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఎందుకంటే పిల్లలు హర్ట్ కావద్దు, ఆల్రెడీ హర్ట్ అయి ఉంటారు. సో ఇంకా హర్ట్ కాకుండా వాళ్ళ ఎవిడెన్స్ అన్ని ప్రైవేట్గా రికార్డ్ చేసుకొని కేస్ ప్రొసీడింగ్స్ కూడా మొత్తం ప్రైవేట్గా చేయడానికి చూస్తారు. ఓకే, చూసారుగా ఈ పోక్సో యాక్ట్ అనేది ఎంత తీవ్రత ఉంటుంది. అదేవిధంగా ఈ కోర్టు మూవీ అనేది కూడా ఎంత మంచి సందేశాన్ని ఇస్తుందో మనందరికీ చూపిస్తుంది. వెళ్ళండి, కోర్టు మూవీ కూడా చూడండి. అలాగే బీఆర్కే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.